హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇక గృహప్రవేశానికి సంబంధించిన వీడియోస్ అన్నీ మీతో అయితే కొంచెం కొంచెంగా షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా చూసి చక్కగా లైక్ అయితే చేస్తున్నారు. ఇక ఇంకొంచెం వీడియోస్ అయితే ఉన్నాయండి. అవి కూడా మీతో అయితే ఇలా పంచుకోవాలని యాడ్ చేసి వీడియో అయితే ఇలా చేశాను. ఒకసారి అయితే చూసేయండి. ఇక ముందుగా అయితే కుడికాలు లోపలికి పెట్టి స్వామివారి పటం, అమ్మవారి పటం పట్టుకొని లోపలికి వచ్చి నవధాన్యాలు జిమ్ముతూ ఆ జ్యోతిని వెలిగించి చక్కగా ఆ జ్యోతిని ప్రతి గుమ్మానికి చూపిస్తూ ఇక కొబ్బరికాయ కొడతాం కదండీ! ప్రతి గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టి, ఇలాగా ఇంటి ఆడపిల్ల నిండు బిందెతో నీళ్లు పట్టుకొని లోపలికి రావడం, ప్రతి గదిలోనూ ఇంక ఇలా తిరిగి అన్నీ కూడా కార్యక్రమాలన్నీ ఇలా చక్కగా చేసుకున్నామండి. ఇవన్నీ కూడా బాగా జరిగినియి. ముందుగా వినాయక పూజ చేసుకొని, ఇక స్వామివారికి చక్కగా అగ్నిదేవుడికి దండం పెట్టుకొని, ఇలా పాలైతే పొంగిచ్చాము. ఇక ఇందులోనే అణువులు కూడా ఉడికిస్తారు కదండీ! అణువులు, తర్వాత పక్కన పరమాన్నం. ఇక తర్వాత వచ్చేసరికి పూజలన్నీ చక్కగా అయినాయండి. ఆ రోజు సాయంత్రమే కదిలించేశారు స్వామివారిని. ఇంక అన్నీ కూడా తీసేసిన తర్వాత ఇక అఖండ దీపం ఉంటుంది కదండీ! అఖండ దీపాన్ని తీయడానికి మూడో రోజైతే ఇలా చక్కగా ఇంటికైతే ఇంకా ఇంట్లో వర్క్ చాలా ఉందండి చేయవలసింది. కాకపోతే ముందు మంచి రోజులు లేవని చెప్పి ముందైతే ఇలా గృహప్రవేశం పెట్టుకున్నాము. ఇక లోపల హాలు, తర్వాత 2 బెడ్‌రూమ్‌లు, కిచెన్, డైనింగ్ రూమ్ ఉంటుందండి. వాష్ ఏరియా అవి. ఇక ఇల్లంతా ఒకసారి అయితే చూపిచ్చేస్తాను చూసేయండి. ఇక ఏంటంటే ముందు మంచి రోజులు లేవు అని చెప్పేసి ఇక ముందుగా అయితే పూజ అయితే చేసుకున్నాము. ఇక ఇదొచ్చేసరికి అఖండ దీపం కదండీ! అఖండ దీపం కూడా మనకి కొండెక్కడానికి వచ్చేసింది. ఇంక థర్డ్ డే రోజు కదండీ! ఇది మధ్యాహ్నం 11 కల్లా చక్కగా ఇలా ఉన్నది. తర్వాత అయితే ఇంకా తీసి అవి కూడా చక్కగా నీట్‌గా ఇల్లయితే క్లీన్ చేసి పెట్టాలండి మళ్ళీ. ఇక తర్వాత వచ్చేసరికి ఇదిగోండి హోమం అయితే ఇలా చేశారు ఇక్కడ. ఈ ప్లేస్‌లో ఇది కూడా హోమగుండం కూడా చక్కగా పూర్తిగా చల్లారిపోయిందండి. ఆ రోజు చాలా హెవీగా వేడది ఉండి చాలా ఇదిగా ఉంటుంది కదా! ఇక హోమాన్ని కూడా చక్కగా అలంకరించారండి ఆ రోజు. ఇక కిచెన్ వచ్చేసరికి ఇది ఓపెన్ కిచెన్. ఇలా చక్కగా చాలా బాగా చేశారండి డిజైన్. ఇంక ఇందులో కబోర్డ్స్ వస్తే గనక ఇంకా అందంగా ఉంటుంది కదండీ! ఇక వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నది. ఇదేమో వాష్ ఏరియా వచ్చింది ఇలాగా. ఇక ఈ వాష్ ఏరియాలో కూడా ఇక ఈ సెల్ఫ్‌లయితే ముందుగా ఇలా ఇచ్చారండి. ఈ డోర్ పక్కకైతే ఇలా వస్తుంది. ఇక లోపలికొచ్చేసరికి ఇదంతా కిచెను. తర్వాత ఈ వాష్ ఏరియా తర్వాత ఏంటంటే, ఈ డైనింగ్ రూమ్ కూడా వస్తుందండి ఇలాగా. ఇక డైనింగ్ దగ్గర కూడా ఇంకా సెల్ఫ్‌లవి చేపిచ్చాలి. ఇక ఈ హోమాన్ని కూడా చల్లారిన తర్వాత పూర్తిగా ఇంకా అప్పుడు ఆ ఇటుకలు కూడా తీయాలి కదండీ! ఇక అవన్నీ అయితే ఈరోజైతే తీయాలి. ఇదొక మాస్టర్ బెడ్‌రూమ్ అండి. ఇక ఈ బెడ్‌రూమ్‌లో కూడా ఇంకా సెల్ఫ్‌లవి కట్టిచ్చాలి. అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇలా వచ్చింది. ఇక ఇందులోంచి బయటకి వస్తే ఇక ఈ విధంగా ఇదొచ్చేసరికి చిల్డ్రన్ రూమ్ అండి. ఇంకా చిల్డ్రన్ రూమ్ అయితే ఇలా చక్కగా ఒక చిన్న రూమ్ ఇది కొంచెం, అది కొంచెం పెద్ద రూమ్ అండి అలా వచ్చింది. వీటికి కూడా సెల్ఫ్‌లయితే చెయ్యాలి. ఇక ఈ విధంగా వర్క్ అయితే ఇంకా చాలా పెండింగ్ అయితే ఉన్నదండి. ఇక బయట నుంచి ఇలా వ్యూ చూస్తే మాత్రం ఇదిగోండి ఈ విధంగా ఇలా ఉంటుంది. ఫిఫ్త్ ఫ్లోర్ కదా! వ్యూ అయితే చాలా బావుంటుంది. ఇంక ఇలా బయటకొచ్చేస్తే ఇదంతా కూడా ఇంకా హాలు. ఇదండి. ఒక చిన్నపాటి ఇల్లు. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ఇల్లు సంపాదించుకోవడానికి కూడా ఎన్ని సంవత్సరాల పాటు ఎంత కష్టపడితేనే కదా! ఈ ఇల్లనేది మనకి దక్కుతుంది. ఆ సంతోషం అనేది అంతా ఇంతా కాదండి. ప్రతి ఒక్కళ్ళకి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కదా! ఇక ఇల్లయితే చూసారు కదండీ! ఇక మంచి మంచి వీడియోస్‌తో అయితే నేను ముందుకొస్తూ ఉంటాను. నా ఛానెల్‌ని అయితే ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇక తర్వాత వచ్చేసరికి బయట వ్యూ అయితే ఇలా ఉన్నాదండి. మళ్ళీ మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు మరి ఉంటానండి మరి.